అందరికీ నమస్తే అండి. నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేసాం, ఓడిపోనున్న ప్రముఖులు అని. వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరు ఓడిపోయే అవకాశం ఉంది, ఎందుకు, కారణం ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఆ వీడియోలో చెప్పాను, అనలైజ్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో టీడీపీ కూటమి నుంచి కొంతమంది ప్రముఖులకు ఓటమి ముప్పు ఉంది, వాళ్ళు ఎవరెవరు, ఓడిపోతారా లేదా, ఓడిపోతే అవకాశం ఏంటి, ఓడిపోయే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది టీడీపీ కూటమి ప్రముఖుల గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఈ వీడియో అనేసరికి వైసీపీ వాళ్ళు కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు అని నేను చెప్తానేమోనని ఆశిస్తున్నారేమో. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోవడం అనేది దాదాపుగా కల్లా. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్స్ తర్వాత కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు, కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు అని. సో రిజల్ట్స్ వచ్చాక అదే తెలుస్తుంది. ఒకవేళ కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతే నిజంగా రాష్ట్ర రాజకీయానికి దరిద్రమే. ప్రజా తీర్పు, ప్రజలేమో ఒకలా ఉండి తీర్పు ఒకలా వస్తే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయానికి అదో దరిద్రం. సో కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోవడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్, జరగదు. అది పక్కన పెడితే ఇంకా కొంతమంది ప్రముఖులు, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనుమానమే, గెలుపు అంత ఈజీ అయితే కాదు, డౌట్. అలాగే చీపురుపల్లిలో కళా వెంకట్రావు గారు అనుమానమే, అక్కడ కూడా టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, గెలుపు అయితే అంత ఈజీ అయితే కాదు, కష్టమే. అలాగే వీళ్ళిద్దరితో పాటు పొంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబు గారు దాదాపుగా కష్టమే, అక్కడ కూడా అంత ఈజీ కాదు, గెలుపు అయితే అంత ఈజీ కాదు, కష్టమే. అలాగే అంటే రాజంపేటలో ఎంపీగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా పోటీ చేశారు. ఆయన కూడా గెలుపు అంత ఈజీ కాదు, గెలుపు కష్టమే, దాదాపుగా అసాధ్యమే, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి. అలాగే కడప సిటీ నుంచి మాధవిరెడ్డి గారు పోటీ చేశారు, శ్రీనివాసరెడ్డి గారి వైఫ్. సో అది యాక్చువల్లీ ఆ సీటు వైసీపీ సీటే, కానీ చాలా టఫెస్ట్ పోటీ అయితే ఇచ్చారు. గెలిస్తే రికార్డు, టీడీపీ గెలిస్తే నిజంగా సంచలనమే, రికార్డే. కాకపోతే అక్కడ అంచనాలన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, దాదాపుగా కష్టమే. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ ఈస్ట్ వెస్ట్లో పోటీ చేసిన కొంతమంది ఉన్నారనమాట. సో ఓవరాల్గా కూటమిలో కూడా ప్రముఖులు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, చల్లాబాబు గారు, అలాగే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇటువైపు కళా వెంకట్రావు గారు, ఇట్లా వీళ్ళతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. 1-2 సీట్లు దాదాపుగా పోవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం వైసీపీకి సంబంధించి సెలబ్రిటీస్ అంటే ప్రముఖులని ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళు సిట్టింగ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి, అందుకని వాళ్ళ పేర్లు, ఎక్కువ మంది పేర్లు చెప్పాను. వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు కాబట్టి. టీడీపీ కూటమికి వచ్చేసరికి ఎక్కువ మంది పేర్లు వాళ్ళు ఏమో మంత్రులుగా లేరు. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, డోన్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆయన గెలుపు కష్టమే, అంత ఈజీ అయితే కాదు. సో ఆయనది కూడా ఈ లిస్టులో వేసుకోవచ్చు. అలాగే అంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రముఖుల జాబితా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన జాబితా. మంగళగిరిలో నారా లోకేష్ గారు, లేదంటే కుప్పంలో చంద్రబాబు గారు, లేదంటే హిందూపురంలో బాలకృష్ణ గారు, లేదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని ఉత్తుత్తి ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియా మరీ అతి చేస్తున్నారు. అది నిజానికి దగ్గరగా ఉండదు, రియాలిటీకి దగ్గరగా ఉండదు. కాస్త నమ్మశక్యంగా ఉండాలి అంటే టఫెస్ట్ ఫైట్ జరిగిన చోట ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను, అక్కడ ఆ సీట్ టఫెస్ట్ ఫైట్ జరిగింది, గెలుపు అంత ఈజీ కాదు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు, గెలుపు దాదాపుగా కష్టమే. ఆయన ఒక రకంగా ప్రముఖుడే ఆయన, ఎందుకంటే అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా చాలా చేసి డిబేట్లలో పాల్గొని అంత తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అంత సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తిరువూరులో పోటీ చేసి రిస్క్ చేశారు. సో ఆ గెలుపు దాదాపుగా కష్టమే. ఇలా ప్రముఖులు కొంతమంది ఉన్నారు ఓవరాల్గా. సో మనం టీడీపీ కూటమిలో కూడా కొంతమంది ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో నేను వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పాను, టీడీపీ వాళ్ళ పేర్లు చెప్పలేదు అని అనుకోవడానికి లేదు. టీడీపీలో కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు కొంతమంది ప్రముఖులు కాని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ గాలి వచ్చిందనుకోండి బీభత్సంగా, ఎవరు ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ.